హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధవిని. మీరు వీడియోలో నా వాయిస్తో పాటు మీరు కొన్ని పక్షుల వాయిస్లు కూడా వింటున్నారు కదా, అవి మాకు డైలీ అండి, ఉదయం నుంచి నైట్ పడుకున్న వరకు కూడా అవి వినిపిస్తూనే ఉంటాయి. అందులో స్పెషల్ ఏంటంటే చిలకలండి. చిలకలు, గోరింకలు, పిచ్చుకలు చాలా రకాలైతే తిరుగుతుంటాయి. మాకు దగ్గరలోనే పొలాలు, చెట్లు చాలా కనపడుతూ ఉంటాయి కాబట్టి అవి ఇక్కడే ఉంటాయి. డైలీ చూస్తాము, అందుకని మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మీరు ఈ వీడియోలో వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఇవి కమలకాయ విత్తనాలు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో మొక్కలు వస్తాయో రావో ట్రై చేద్దామని ఇందులో వేసాను. సో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఈ వీడియోలో వచ్చేసరికి ఈ మొక్క చూస్తున్నారు కదా, ఇది దానిమ్మ మొక్క అండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, పాడైపోయిన దానిమ్మ గింజలతో మొక్కలు వేద్దామని ట్రై చేశానని. సో వచ్చాయండి. కానీ ఈ విషయం ఏంటంటే అండి, ఇంతకుముందు మీకు చూపించిన వీడియోలో మొక్కలన్నీ చనిపోయాయండి. అందులో అసలు రీజన్ ఏంటంటే, మాకు వడగళ్ళ వాన పడిందండి. దాంతో నీరు చిచ్చేసి చచ్చిపోయాయి. అప్పటికి నీళ్ళన్నీ వడకట్టేసాను, కానీ బతకలేదు. ఇప్పటికే 3 సార్లు ఇలా జరిగింది. 3 అంటే రెండోసారి ఇంతకంటే పెద్ద వాన వచ్చేసింది, వడగళ్ళ వాన. దాని తర్వాత వచ్చిన మొక్కలండి చాలా హెల్తీగా ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు కూడా వడకట్టేసాను, చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, చెప్పాను కదా కమలాకాయ విత్తనాలు వేసానని. ఇకపోతే వీడియోలోకి వచ్చేసండి, కేవలం ఇవే కాదు, ఇక్కడ ఒక మొక్క చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, ఈ మొక్క చూస్తుంటే టమాటా మొక్కలా ఉంది కదండి, కానీ కాదు. ఇది ఉమ్మెత్త పువ్వు అంటే ఉమ్మెత్తి చెట్టు ఉంటుంది కదా. ఏంటంటే ఉమ్మెత్తి చెట్టు అందరికీ తెలిసిందే కదా అనుకుంటారేమో. నిజానికి నేను ఈ పేరు వినటం చాలా షాకింగ్గా ఉన్నానండి. ఏంటంటే ఇది వంగపువ్వు రంగు మెత్త చెట్టు అంటండి. ఈ ఆకులు అసలు చాలా ప్రమాదకరమైనవి అంట. మా తమ్ముడు తీసుకొచ్చేసాడు, మొలతీయలేవు అని సీడ్స్ వేసాడు. ఇందులో చాలా వచ్చాయి, కొన్ని చనిపోయాయి. ఈ పువ్వు కలర్ వచ్చేసి వైలెట్ కలర్ అంట. నేనైతే చాలా ఎక్సైట్గా ఉన్నాను, ఈ మొక్కలు ఎప్పుడు పెద్దవి అయితే చూద్దామని. మీకు కనుక తెలిస్తే కామెంట్ బాక్స్లో మీకు పిక్చర్ ఉంటే, అంటే మీకు తెలిసిన ఉమ్మెత్త పువ్వు రంగు ఉంటుంది కదా, వైలెట్ కలర్, దాన్ని కనుక పంపించగలరు. చూడండి, చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి. దాంతోపాటే దానిమ్మ మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. ఇప్పుడిప్పుడే కొన్ని మొక్కలు కూడా వస్తున్నాయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.